రోజు రోజుకి ప్రజల్లో భయాందోళన ఎక్కువైపోతుంది. పగలంతా రెక్కలు ముక్కలు అయ్యేటట్టు కష్టపడి రాత్రి ప్రశాంతంగా నిద్రపోదామంటే పాపం ఎవరు కళ్ళారా నిద్రపోలేకపోతున్నారు. ఇటువంటి సమస్యకి మీరు ఇప్పటివరకు ఏ పరిష్కారం ఆలోచించలేదా? మేమెన్ని ప్రయత్నాలు చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. దీనికి ఒక పరిష్కారాన్ని ఆలోచించి ఈ సమస్యకు చెక్కు పెట్టాల్సిందే. మీ ఊరి గొప్పతనాన్ని మా పక్క ఊర్లంతా చెప్పుకుంటున్నాయి. అందుకే మీ సలహా కోసం మీ దగ్గరికి వచ్చాను. మా ఊర్లో ఒక కుర్రాడు ఎంత పెద్ద సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపించగల సమర్థుడు. వాడే రాజేష్. వెంటనే ఆ కుర్రాడి కబురు పెట్టండి అయ్యా. అలాగే చేద్దాం. కబురు పంపించిన వెంటనే రాజేష్ గ్రామ పెద్దవాళ్ల ఇంటికి వచ్చాడు. నమస్కారం అండి. బాబు, నిన్ను చూస్తుంటే సంస్కారం ఉట్టిపడుతుంది. ఇంతటి వినయం సంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావయ్యా? తెలివి సంస్కారం అనేవి అనుభవంతోనూ అవసరంతోనూ వస్తాయి. మీరు నన్ను పిలవటానికి కారణం చెప్తే నేను వెళ్తానండి. జగ్గే గారి ఊర్లో దొంగలు రైతులు పండించుకున్న పంటల్ని, ఆడవారి నగల్ని ఎక్కువగా దొంగతనం చేస్తున్నారు. పాపం ఆ బాధతో తన మన ఊరొచ్చారు. అవును బాబు, ఏదైనా పరిష్కారం చెప్తారని మీ ఊరొచ్చాను. ఈ సంఘటనంతా వినిన తర్వాత రాజేష్, నేనొక పరిష్కార మార్గం చెప్తాను. మీ ఊర్లో ప్రజలతో చర్చించి అందరూ కలిసి ఒక మాటగా అమలు చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. మా పల్లికి ఏ సమస్య వచ్చినా మా ఊరి ప్రజలంతా కలిసి నేను చెప్పే విషయానికి కట్టుబడి ఉంటారు. అయితే మీ ఊరి చివరిలో ఒక పాత గోదాంని ఏర్పాటు చేసి అందులో తక్కువ విలువగల వస్తువుల్ని, ఆకర్షణీయంగా కనిపించే నకిలీ బంగారు నగల్ని అందులో పెట్టండి. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాం బాబు. అలాగే ముందుగానే పోలీసులకు కూడా విషయం తెలియచేయండి. మీరు పోలీసులు దొంగలకు కనిపించకుండా ఒక రహస్య స్థలం దగ్గర ముందే ఉండండి. మా ఊరి ప్రజలకి ఈ విషయం చెప్పి పగడ్బందీగా ఏర్పాటు చేస్తానయ్యా. ఇలా చెప్పి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు జగ్గయ్య. యార్లగడ్డ జగ్గయ్య తన ఊరు వెళ్ళిపోయి ఊరి ప్రజలందర్నీ పిలిచి ఈ విషయాన్నంతటినీ కూడా స్పష్టంగా వివరిస్తారు. మీరే నిర్ణయం తీసుకున్నా అది మా మంచి కోరే చేస్తారు. కాబట్టి మేము దీన్ని తిరస్కరించటం ఏమీ ఉండదండి. మీరు చెప్పినట్టే చేస్తాం. అలా అందరూ అనుకొని అన్ని ఏర్పాటు చేసి పోలీసులను పిలిపించి వాళ్ళకంతా చెప్పి ఒకచోట దాక్కుంటారు. మనకు భయపడి ఈ ఊరి వాళ్ళంతా వాళ్ళ నగల్ని, ధాన్యాన్ని ఇందులో దాచిపెట్టినట్టున్నారు. పోనీలే, మనం రోజు